Star Officer Jack. He's a damn good soldier. What exactly are we doing with all these civilians? We had to bring them along with us, sir. We didn't have an option. And the German? I trust him, sir. We will give some time for Ishwa, and when it's well enough, Sir. we shall move. Now go, get some rest. Yes, sir. And there is a way out. You see this river? Just need to cross here somewhere. We're home free. This is going to hurt. It's okay. అలవాట్లేని గన్ను చేతికిచ్చావు. సమయానికి అక్కడ రాయి దొరకపట్టి సరిపోయింది. లేకపోతే నన్ను కూడా గొయ్యి తీసి పాతి పెట్టి పైన రాయి పెట్టుండేవారు. మీ శ్రీనివాసరావు ఏం చెప్పలేదా? పోనీ పోనీ పోతే పోనీ అని. ఎందుకు చెప్పడు? చెప్పే ఉంటాడు. Hey, wow. Is this Grace? What's saying in this, right? Love letter. Wow, Z is a shine. సీత Sita. నా భార్య. ఏలిన వారింట్లో పెళ్లి ఇలా అద్దాతగా చేస్తున్నారే. అయ్యా కొండ పెదబాబు మనవరాలి పెళ్లికే ఇలా భజంత్రీలు ఆలస్యమైతే ఎలారా? నా మనవడు కనిపించడం లేదు బాబు. చుట్టుపక్కలంతా ఎతికాను. ఊళ్ళో అంతా ఏదేదో చెప్పుకుంటున్నారు. నాకు భయం ఎత్తుంది బాబు. ఏం కాదులేరా, గొడవలకి భయపడి ఎటో పారిపోయి ఉంటాడు. ఆడికి భయం ఎత్తే నాకు ధైర్యంగా ఉండేది బాబు. లేదు, అదే నా భయం బాబు. కొండ, బాధని బాధ్యతని సమానంగా చూడాలి. నీ మేళం ఎన్ని పెళ్లిళ్ళు చేసుంటుంది, ఎన్ని చావులు చూసుంటుంది. వెళ్ళు, నీ పన్ను చెయ్యి. పెళ్లివారిని ముందు గుడి దగ్గర ఆపి కొబ్బరికాయ కొట్టించిన తర్వాతే విడిదిలోకి తీసుకువెళ్ళు. పెళ్లివారు కూడా వచ్చేశారు. నీకు తప్పదు, తయారవ్వు. వీళ్ళంతా మన గర్భాన్ని వాడుకుని బతుకుతుంటారమ్మా. మనం కేవలం వారసుల్ని కనడం కోసమే. అది కూడా ఒక గౌరవం అనుకుని బతికేయాలంతే. కానీ ఏం చేస్తాం, కర్మ. మీ తరానికి కష్టమే, అలవాటు చేసేసుకోవాలంతే. శుభమా అంటూ పెళ్లి రోజా కన్నీళ్ళు ఏంటండి? పుట్టినరోజు దీపాలు ఆర్పకుండా ఆపినంత తేలిక కాదు పెళ్లి రోజున కన్నీళ్ళని ఆపడం. మా తాత షేక్స్పియర్, నన్ను లేవ తీసుకుపోరా. మనం విడిపోతే ఊడు చెడినట్టు, మనం లేచిపోతే ప్రేమ చెడినట్టు. రెండిటికీ చెడకూడదు. రండి.
బీచ్లో పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తానని మాటిచ్చాను తాత. ఆడమ్మ హిట్లర్కి ఈ వల్ల కాటిపోయి మనసేలబోయనోరన్నా, ఒకసారి కనబడితే వంగ పెట్టి గుద్ది అబ్బా అనిపిస్తారన్నా. అబ్బో, Let's go, come on. Come on, hide. Move. Captain Hari, we need to get out of here. This is the only way. But there's a German supply camp. I need you to do reconnaissance and get me the details. Be safe. Soldiers, you stay with them. Let's go. Sir, this is the base, and these are the waters. There's a tank and nearly 70 soldiers. There are 4 boats here and 2 bunkers. If we can take a tank and attack those bunkers, we can get away on the boats. I used to be a tank commander. Just get me into that tank and I'll blow those Krauts to smithereens. ఇది జరిగే పని కాదు. అలా బ్లైండ్గా వెళ్ళి అటాక్ చేయలేము. వీ నీడ్ ఎ రియల్ ప్లాన్. ఆడెవడో రేపు నిద్ర లేస్తానో లేనో అని భయపడుతూ నిద్రలేక చచ్చాడంట. బతకాలంటే ఆగిపోకూడదు. తాడో పేడో నడుస్తూ పోవడమే. ఇది మన ఊరు కాదురా. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని బతికిపోవడానికి మనం 7గురమే ఉన్నాంగా. యుద్ధం నీ కోసమో నా కోసమో దేశాల కోసమో కాదు ఈశ్వర్. రేపటి కోసం, ఆ పాప కోసం. హోప్. నువ్వు నమ్ముతావా? ఆ పాప కూడా యుద్ధం చేస్తుంది. పాల కోసం ఏడవలసింది ప్రాణం కోసం ఏడుస్తుంది. పాపం పుట్టిన సంగతి కూడా ఇంకా దానికి తెలియదు. ఏ చంపేస్తారా? మీ జాతి కాకపోతే చంపేస్తారా? ఇది కూడా మనూరి కదే. అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు.
ఏంటి పళ్ళు ఆగో. ఇప్పటికే ఊర్లో కంచెలేసారు ఇంకేం జరుగుతుందో బాబు హరి నీ కోడలమ్మా. నీ బుద్ధి ఏమైంది కొండయ్యా? తప్పు చేసిన చెప్పు తీసుకుని కొట్టాల్సింది పోయి వెనకేసుకొస్తున్నావా? తప్పు మన బుద్ధులదయ్యా, వాళ్ళ మనసులది కాదు. నాకేం తప్పు అనిపిస్తం లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారమ్మా. అయిపోయిందే ఊరికి ఉప్పలం వచ్చిందే, కట్టుబాటు లేకుండా పోయిందే. ఇష్టానికి చేసుకుంటారంట, ఈళ్ళ నాళ్ళు ఆళ్ళ నీళ్లు ఎవళ్ళని పడితే వాళ్ళని చేసేసుకుంటారంట. మైలబడ్డప్పుడు ఇల్లుని పాడు పెడతావురా, ఇప్పుడు ఊరును కూడా పాడు పెట్టాలి. నాకు నీ గురించి తెలుసురా. నువ్వు పంచాయతీల మీద బ్రతికే పురుగువి. ఆవిడ మీద చేస్తావా? బాబాయ్, వీళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు కాదు, మనిషి తోలు కప్పుకున్న గుంట నక్కలు. హరి